తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. ఆపై ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం కురిసింది. పిడుగుపడి ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అకాల వర్షం కారణంగా వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఏపీలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. విజయనగరం జిల్లా రాజాంలో ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు వంగర మండలానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న, మామిడి, అరటి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహించింది. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించి పరిహారం అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.